టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు మైనంపల్లి బృందం ఘన స్వాగతం. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్న వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు మైనంపల్లి ఆహ్వానం మేరకు అతని నివాసానికి రావడం జరిగింది అని, నాకు పీసీసీ అధ్యక్ష పదవి రావటానికి కార్యకర్తల కృషి వల్లే నాకు ఈ అదృష్టం లభించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అన్ని వర్గాలు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల కృషి వల్లే, త్యాగాల వలన మనకు అధికారం లభించింది. పేదల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. కార్యకర్తల అభిష్టాల మేరకు అటు ప్రభుత్వం తోటి ఇటు పార్టీ కోసం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని, కార్యకర్తలు మంచి చెడులు పరిశీలిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి వారిని లబ్ధి చేకూర్చడమే మా లక్ష్యమని అన్నారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాయి, కానీ వారికి అవకాశమే దొరకటం లేదని, ఈ 9 నెలల పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని తెలిపారు. మంచి మనసు ఉన్న మంచోడు రామా హనుమంతన్న, అరే మల్కాజ్గిరికి అన్న మహారాజు రామా హనుమంతన్న. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. రావడం జరిగింది. ఇక్కడ అందరు కార్యకర్తల్ని కలుసుకున్నటువంటి భాగ్యం దొరికింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీని గుండె కత్తుకునే పార్టీ. ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, నేను గాని, ఇక్కడున్న మా నాయకులు గాని, కార్యకర్తలు గాని కోరుకుంటున్న తరుణం. ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేదల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ ఇక్కడ పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలా మంది మంత్రులుగా గల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు, దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకి చేరవేసినాం. ఏదొకటి కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకోబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా
ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ఈరోజు బీసీసీ చీఫ్ గా మైనంపల్లి ప్రోగ్రామ్ మొదటిసారి హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తల నాయకుడు హనుమంతరావు గారు ప్రజల్లో ఉండే నాయకుడు. నేను చార్జ్ తీసుకోకముందు రానన్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకులు. నేను మిగతా నాయకులు కూడా ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టకాల్లో పాల్పంచండి. మంచి మనసు ఉన్న మంచోడు రామా